రోడ్ వాళ్ళు చేయలేరు పిఆర్లో సైడ్ పిలుస్తూనే ఉన్నారు సార్. చూసుకున్నా, ఒక హెచ్ఎల్సి చూసుకున్నా, ఒక ఎల్ఎల్సి చూసుకున్నా, ఒక తెలుగు గంగ చూసుకున్నా, ఎక్కడ కూడా ఒక గిద్దుడు పని ఎక్కడ కూడా రాయలసీమకు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా అరాకరా పనులు చేశారంటే ఎక్కడ చేశారనంటే ఆ రోజు మీ జిల్లాలో ఒక పెద్ద మంత్రి ఉండేవాడు. ఆ పెద్ద మంత్రే మరి అవినీతి పనులకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో, మట్టి పనులు ఎక్కడైతే ఉంటాయో అటువంటి పనులు చేసుకున్నాడు. ఆ పనులకి మీకు కూడా తెలుసు, 100 కోట్లు డైరెక్ట్గా ఆయనకి జరిమానా విధించారంటే మరి ఎంత పెద్ద ఎత్తున అవినీతి పడ్డాడో మీ అందరికీ తెలుసు. అంటే అటువంటి జేబులు నింపుకోవడానికి, అంటే నేను కూడా చూసా, పొంగనూరు బ్రాంచ్ కెనాల మీద పనులు పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టలేదు, కానీ ఆ యొక్క అవినీతి పనుల్లో కోట్లాది రూపాయలు కొట్టేయడానికి మాత్రం ఆ పెద్ద మంత్రి శ్రద్ధ చూపినటువంటి విషయం. దాని మీద కూడా విజిలెన్స్ దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. తొందరలోనే మరి ఏదైతే అతను ఎంత అవినీతికి పాల్పడి ఏ రకంగా అయితే ప్రజల సొమ్ము లూటీ చేశాడో అదంతా కూడా మళ్ళీ కక్కించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అప్లోడ్ చెప్పారు. సైడ్ ఉన్నాను. మేడం ముందు కొద్దిగా సైడ్ గ్యాప్ వదిలేదు. సోదరా సైడ్ కొంచెం సైడ్ బ్యాక్ వచ్చి తీసుకుని మీరు బ్యాక్ వచ్చి తీస్తాను బాబు. ఇదే ఒరిజినల్.
అంద్రీనివా కాలువ పనులు పర్యవేక్షించడానికి మరి కాలువ వెంబడి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరుకు సంబంధించి ఏదైతే ఇక్కడ వీకోట మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్పి ఉన్నాడు ఇక్కడ ఏదైతే వీకోటకు సంబంధించి దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి. ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక 700 మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి కూడిపోతుంది. దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి వెళ్ళేటువంటి విధంగా సిమెంట్ లైనింగ్ చేసి ఏర్పాటు చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని కూడా ఇప్పుడే అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కలిపి ఈ యొక్క బ్రాంచ్ కెనాల్తో పాటు ఆ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి రైతాంగం ఎవరైతే ఉన్నారో, గ్రామాలు ఎవరైతే ఉన్నారో, పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రిడ్జెస్ కూడా ఒక 5 బ్రిడ్జిల వరకు కూడా అవసరమవుతాయని ఏదైతే అంచనా వేయడం జరిగిందో దాన్ని కూడా అధికారులు పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జెస్ కూడా మరి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీలు కూడా మరి అందులో ఇంక్లూడ్ చేసి చేయమని చెప్పేసి కూడా ఆదేశం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్కి సంబంధించినటువంటి చెరువులకు కానీ ఆ యొక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికైతే నీరు పోవాలో ప్రతి ప్రాంతంలో కూడా ఓటీ పెట్టి మార్గం ఏర్పాటు చేయండి. అదేవిధంగా ప్రజలకి అవసరమైన చోట్ల బ్రిడ్జెస్ కానీ ఇట్లా కానీ సౌకర్యాలు ఏవైతే ఏర్పాటు చేయమని ఆయన ఏదైతే మాకు చెప్పారో దాని ప్రకారంగా ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ని పరిశీలిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం, ఎందుకంటే అంద్రీనివా అంటే ఈవేళ రాయలసీమకు ఒక వరం లాంటిది. అటువంటి అంద్రీనివా ఆ రోజు 14, 19లో పనులు జరిగాయి. మళ్ళీ 19, 24లో పెద్ద సున్నా చూచాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మనందరం కూడా చూసాం, ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఎక్కడ పనిచేయాల, ఒక కరబస్తా సిమెంట్ ఎక్కడ పెట్టాల, ₹1 ఎక్కడ కూడా అంద్రీనివా పేరు చెప్పి ఖర్చు పెట్టాల. కానీ ఈరోజు చూస్తుంటే పరుగులు పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ మాల్యాల ఎక్కడైతే మరి శ్రీశైలం నుంచి ఏదైతే వాటర్ మనం ఏదైతే ఈ యొక్క అంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి తీసుకుంటున్నామో మాల్యాల దగ్గర నుంచి జీడిపల్లి రిజర్వాయర్ అంటే ఫస్ట్ 216 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని కూడా రివ్యూ చేస్తే మరి ఈవేళ అవన్నీ కూడా 50% నుంచి 60% వరకు ఇప్పటివరకు పనులు పూర్తవడం జరిగింది. వారు కూడా రేపు జూన్ 15 లేదా జూన్ ఎండింగ్ కల్లా ఆ పనులు కంప్లీట్ చేసేటువంటి విధంగా ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి ఏదైతే 400 కిలోమీటర్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే పొంగనూరు బ్రాంచ్ వరకు ఉందో మరి ఆ పనులు కూడా ఏదైతే 2 ఏజెన్సీలు ఏదైతే చేస్తున్నాయో అవి కూడా రివ్యూ చేసాం. అవి కూడా మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా, ఎందుకంటే మొన్నటిదాకా మార్చి నెలాఖరు వరకు కూడా నీరుంది ఆ యొక్క అంద్రీనివా మెయిన్ కెనాల్లో. అంటే అది ఏప్రిల్ నుంచి మాత్రమే వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ పనులు చేసుకుందామన్నా కూడా గతంలో పనులు చేసినప్పుడు క్రిటికల్ వర్క్స్ అన్నీ వదిలేసిపోయారు. ఆ క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంచేత మ్యాక్సిమం ఈ జూలై ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే 0 నుంచి 75 వరకు ప్యాకేజ్ కానీ 75 నుంచి ఏదైతే 207 వరకు ఉన్నటువంటి ప్యాకేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా సంతృప్తిగానే పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా మరి ఏదైతే ఈ యొక్క 0 నుంచి
మరి లాస్ట్ పాయింట్ 163 కిలోమీటర్స్ 131 కిలోమీటర్స్ వరకు ఒక ప్యాకేజీ, టోటల్గా ఒకటే అంటే 2 ప్యాకేజీల కింద చేస్తాం, ఒకటే ఏజెన్సీ. అవి కూడా రేపు జూన్ 15 కల్లా ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే 5 సంవత్సరాలు ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు అదే 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనిని మనం 3 నెలల్లోనే ఈరోజు హంద్రీనివా పనిచేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి హంద్రీనివా మీద రాయలసీమ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఈవేళ 3,880 కోట్ల రూపాయలు ఈవేళ ఏ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి కేటాయింపులు హంద్రీనివాకు మన బడ్జెట్లో కేటాయించాం. ఈవేళ ఆ యొక్క కేటాయించడమే కాదు, దానికి ఒక లక్ష్యం కూడా నిర్దేశించి ప్రతి వారము ప్రతి 10 రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సెక్రటరియట్లో ఈ పనుల్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా క్షేత్రస్థాయిలో కూడా ఆయన పర్యటించి మరి రివ్యూ చేయడమే కాదు, చాలా క్లియర్గా ఏ వారం అయినా సరే ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ ఏజెన్సీని అధికారులు కూడా సెక్రటరియట్కి పిలిపించమని చెప్పారు. అంటే ఒక లక్ష్యానికి చేరుకునేటువంటి విధంగా పనులు జరపాలనేటువంటి నిర్ణయం అయింది. అంటే ఈ రకంగా ఒక ప్రాధాన్యత పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రకంగా నష్టం చేశారో దయవుంచి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు నేను రాయలసీమ బిడ్డ అని. కానీ నిజంగా నేను చూస్తే ఈవేళ రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ చూడండి, చెరువులో మాత్రం చెత్త వేయడానికి వీల్లేదు. పంచాయతీ 3 ఉన్నాయి సార్, తప్పది. 8 నెలలు వేస్తా చెరువు పూడ్చేస్తావా? నిదానంగా చెరువు పూడుతుంది కదా. ఏం బా నిదానంగా చెరువు పూడుతుందా? కూడదా? అంటే చెత్తతో చెరువు పూడ్చేస్తా. మేడమ్మ ఇంగూరు కాదు, మనం సిటిజన్స్ కదా. మనం కనీసం చెత్తను చెరువులో వేయడం అనేది ఎంత తప్పు, ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. బోర్లు పూడిపోయింది, చెరువులో చెత్త వేసి బోర్లు పూడిపోయింది. దాన్ని వేసి పూర్తి చేసి ఆ బండ్లు పెడతా ఉండేది అదే ఆడే కదా. వేసేసి బండ్లు పెడతా ఉండేది కూడా ఆడే కదా. పెద్ద పంచాయతీ కదా, అదే ప్లేస్ చెరువుల కాడి నుంచి వాళ్ళకు బండ్లు పార్కింగ్ లేకుండా వాళ్ళు ఆ చెత్త పూడ్చి మనులు వాడు బండ్లు పార్క్ చేస్తారు. రైట్ అని చెప్పేది. ఈ చిన్నగా టాక్సీ స్టాండ్ అవుతుంది, రేపు ఒక ఇల్లు వస్తుంది, రేపు ఒక బంకు వస్తుంది, అన్నీ వస్తాయి. చెరువు పోతుంది కదా. చెరువులో దాంట్లో ముందే చెరువుకి నీళ్ళు రావు. యా చెరువుకి వీకోట చెరువుకి నీళ్ళు వచ్చేదానికే లేదు. ఉండేది కూడా పూర్తి చేస్తే మళ్ళీ ఏం చేసేది? వీకోటలో ఇప్పుడు నీళ్ళు ఎక్సేస్తారు చేయాలి. కనీసం హంద్రీనివా నుంచి అయినా రేపు నీళ్ళు వచ్చినా ఆప్షన్ పెట్టుకుంటే ఊర్లో కనీసం గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. దానికి ఆల్టర్నేటివ్ ఎక్కడో ఒక చోట ల్యాండ్ మస్తు ఉంది, ల్యాండ్ పక్కల ఏడో ఒక చోట ఐడెంటిఫై